ఓకే రెడీ సార్. ఫోటో తీసుకో మేడం. రోడ్స్ నుంచి వచ్చింది. సత్యనారాయణ గారు కొంచెం వెనక్కిదా వెనక్కిదా అందరూ. ఓకే రెడీ సార్. చూసిన వాళ్ళతో మాట్లాడిన సాయంత్రం వచ్చి మాట్లాడితే ఏం సార్ మాట్లాడతా ప్రోగ్రాంలో మాట్లాడతా. ఇంకొక గంట పడుతుంది. క్యాంపు సార్ చూడండి సార్. సార్ పట్టుకోండి సార్. చెట్టు హైట్ ఒకసారి చెట్టు పట్టుకోండి చూడండి సార్. థ్యాంక్ యూ. ఓకే మేడం. కంపాషనేట్ ఇవ్వాలి. సీఎం దగ్గర ఫండింగ్ చూడండి. సిఐ గారు కూడా ग्राम पार्टी अध्यक्ष चलो सबके तरफ से बोल रहा हूँ కొంచెం వెనక్కిరా అందరూ
ఇలాంటి వాతావరణంలో పుట్టి పెరిగి ఒక డిసిప్లైన్ గా సీనియర్స్ చూసి ఇక్కడ నేను స్పోర్ట్స్ గా ఉండి నేషనల్ హాకీ ప్లేయర్ గా వెళ్ళడం ఒక మామూలు క్యాంప్ కంటే ఒక ప్రత్యేకత ఉండేది. పోలీస్ లైన్స్ బాయ్స్ అంటే హాకీ టీం అంటే ఒక ప్రత్యేకత ఉండేది. స్టేట్ లో కూడా మంచి పెద్ద పెద్ద డిస్ట్రిక్ట్స్ లలో కప్స్ గెలుచుకొని వచ్చిన ఈ మామూలు క్యాంప్ అంటలేను. స్టిల్ ఇంకా పిల్లలు ఆడుతున్నారు. మా పిల్లలు జూనియర్స్ అందరికి కూడా నేను ఎస్ఐ అయినప్పటి నుండి 89 లో ఐ వాజ్ రిక్రూటెడ్ యాజ్ సబ్ ఇన్స్పెక్టర్ అండ్ ద ఫస్ట్ పర్సన్ వాజ్ సెలెక్టెడ్ ఫ్రమ్ ద బటాలియన్స్. స్పోర్ట్స్ మెన్ గా సెలెక్ట్ కావడం, తర్వాత మిగతా పిల్లలు రావడం. అంతకుముందు రిజర్వ్ సబ్ ఇన్స్పెక్టర్స్ గా మోరిస్ అండ్ సన్నీ, బి మోహన్, ప్రభాకర్ నలుగురు అయింది. సో ఎడ్యుకేషన్ అప్పుడు ఒక కహావత్ కానిస్టేబుల్ का बच्चा कांस्टेबल होता है. కానిస్టేబుల్ కూడా కానిస్టేబుల్ అయిపోయినాక ఒక ఏమంటారు నానుడి ఉండే. సో దాన్ని బ్రేక్ చేయాలనే ఉద్దేశంగా మీ అంత పట్టుదలతో చదివి ఎస్ఐగా నేనైనాను. తర్వాత నా తర్వాత పరంపర మంచిగా కొనసాగింది. సో ఇక ఎస్ఐ అయినాక సోదరి చెప్పింది, పూజ మేడం చెప్పింది, నక్సలైట్లకు ముందు తర్వాత ఇప్పుడు చూస్తున్నాం. వరంగల్ చాలా ప్రశాంతంగా ఉంది, చాలా సంతోషం. సుధాకర్ కాంట్రిబ్యూషన్ ఉంది, ఇలా నాతో స్పెషల్ డ్యూటీ చేసింది. దేవేందర్ రెడ్డి వీళ్ళందరూ కూడా స్పెషల్ డ్యూటీ. అప్పుడు స్పెషల్ డ్యూటీ అంటే వరంగల్కి ఒక సుమారుగా 90 lakhs తోని 90 లక్షలతోని 43వ డివిజన్ కింద వచ్చే పోలీస్ ట్రైనింగ్ సెంటర్ మామ్నూర్ బటాలియన్లో ఉంటుంది. ఇది అంటే అఫ్కోర్స్ నేను నా పుట్టి పెరిగిన గ్రామం. పోలీస్ బటాలియన్ అంటే నా చిన్నప్పుడు అంతా పుట్టి పెరిగాను కాబట్టి ఈరోజు ఇక్కడికి ఈ హోదాలో ఎమ్మెల్యే హోదాలో వచ్చి చేయడం చాలా సంతోషకరంగా ఉంది. ఈరోజు 90 లక్షలతోని సీసీ రోడ్లు శంకుస్థాపన చేసుకున్నాం. అలాగే నాతో పాటు నగర మేయర్ గుండు సుధారాణి గారు, అలాగే మా కార్పొరేటర్ విక్టర్ అరుణ గారు, మేడం పూజ ప్రిన్సిపల్ గారు, ఇంకా అధికారులందరూ కూడా చాలా సంతోషం వారితో ఇంటరాక్ట్ కావడం. అలాగే ఇక్కడ వాటర్ ట్యాంక్ ప్రపోజల్ అడిగారు మేడం. ఎందుకంటే సుమారుగా 2000 పైచిలకు వాళ్ళు ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్కి వస్తుంటారు కాబట్టి తాగడానికి వాటర్ ఇబ్బంది అవుతుంది. కాబట్టి వాటిని దృష్టిలో పెట్టుకొని కన్సర్న్ అధికారులకు మిషన్ భగీరథ కింద మనకు వాటర్ ట్యాంక్ ఓవర్ హెడ్ ట్యాంక్ కట్టేదానికి ఒక 3 crores వరకు ఎస్టిమేషన్ అవుతుందంటే అది గౌరవ ముఖ్యమంత్రి ద్వారా శాంక్షన్ తీసుకొని వస్తాను. ఇప్పటివరకు ఈ 43 డివిజన్కు 8 కోట్లకు పైచిలకు ఇవ్వడం జరిగింది. అంటే మామ్నూర్ డివిజన్ మొత్తం 43 అంటే మామ్నూర్, తిమ్మాపురం, అల్లిపురం, జక్కలొద్ది అండ్ నక్కలపల్లి, రామ్గోపాలపురం, తర్వాత గణేష్ నగర్, ఈ కాలనీ టీచర్స్ కాలనీ అంతా కలిపి 8 కోట్లకు పైచిలకు అభివృద్ధి పనులు స్టార్ట్ అయిపోయినాయి ఆల్మోస్ట్ ఆల్. ఇంకా మేడం గారు ఇంకా ఈ యొక్క ట్రైనింగ్ సెంటర్కి ఇంకేమైనా అవసరాలు ఉన్నా కూడా లాజిస్టిక్గా ఇలాంటి ఓపెన్ జిమ్ అడిగారు. అలాగే ఓపెన్ జిమ్ కూడా మేయర్ గారు వారు ఇమీడియట్లీ శాంక్షన్ ఇస్తా అన్నారు. అలాగే ఎక్కువ మహిళా కానిస్టేబుల్స్ ఎస్ఐస్ ట్రైనింగ్కి వస్తారు కాబట్టి వారికి టాయిలెట్స్ ఇంపార్టెంట్ కాబట్టి అది కూడా వారు రిక్వెస్ట్ చేయడం జరిగింది. దానికి కూడా నేను మేయర్ గారు ఇద్దరం కూడా శాంక్షన్ ఇస్తామని చెప్పడం జరిగింది. తప్పనిసరిగా ఇన్స్టిట్యూట్ అనేది ఒక దేవాలయం లాంటిది, ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ అంటే. ఎందుకంటే ఎంతోమంది తమ భవిష్యత్తుని ఇక్కడ రూపుదిద్దుకుంటారు. ట్రైనింగ్ అంటే వారు బేసిక్గా ఇక్కడ నాలెడ్జ్ పొంది ఇక్కడి వారి అవుట్పుట్ అంటే ప్రజలలోకి వచ్చినాక వారి సేవలు మనకు సదా అంకితం ఉంటాయి. కాబట్టి పోలీస్ అంటే ఒక దేవాలయంగా చూస్తాం. సో అలాంటి ఇన్స్టిట్యూట్కు ట్రైనింగ్ ఇచ్చే ఇన్స్టిట్యూట్కు మనం ఎప్పుడు అండగా ఉంటామని మాట ఇవ్వడం జరిగింది. తప్పనిసరిగా ఎందుకంటే నా నియోజకవర్గంలో నేను పుట్టిన ఊరిలో ఉంది కాబట్టి తప్పనిసరిగా దీన్ని ఇంకా వీలైతే ముఖ్యమంత్రి గారి నుండి నిధులు తెచ్చి ఇలాంటి సదుపాయాలను కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నా. థ్యాంక్ యూ.